హలో అందరికీ ఈరోజైతే నేను 1 కిలో చేప తీసుకొని అందులో ముక్కలుగా కట్ చేపించుకొని ఆ చేప ముక్కలు ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత అందులో సాల్ట్ నిమ్మరసం వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాను. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారపొడి వేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత అందులోనే ఉప్పు, చింతపండు వేసి మరొకసారి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి అవి కాస్త చిటపటలాడాక వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరింపాకు వేసి అవి కాస్త వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసి అంతా వేపుకున్నానండి. ఇదంతా బాగా వేగింది. ఇప్పుడైతే ఇందులో కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందువల్ల కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మరొకసారి మసాలా అంతా కలుపుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అంతా పైకి వచ్చింది, మసాలా అంతా బాగా వేగింది. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ పోసుకొని పులుసు అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడైతే పులుసు బాగా ఉడికింది. ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసుకున్నానండి. ఈ చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒక చిన్న మామిడికాయ తీసుకొని ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కలు కూడా చేప కూరలో వేసుకున్నాను. మామిడికాయ ముక్కలు వేసుకుంటే చేపల కూర మరింత టేస్టీగా ఉంటుంది. అందువల్ల మామిడికాయ ముక్కలు వేసాను. అందులో ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి బాగా దొరుకుతున్నాయి మామిడికాయలు. కాబట్టి చేపల కూరలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని మామిడికాయ ముక్కలు కూడా వేసాను. ఇవన్నీ వేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాను. తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాను. అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ కూడా వేసి ఒక 2 నిమిషాలు అయితే ఇట్లా ఉంచాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆపేసుకొని కొత్తిమీర అయితే లేదు, అందువల్ల కరింపాకు అయితే వేసుకున్నానండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.